హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఇక మనకైతే హోలీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు మనం ఎకో ఫ్రెండ్లీ హోలీ కలర్స్ ప్రిపరేషన్ కోసం శంకుపూలు ఇలా రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ వేసి మంచిగా మెత్తగా దంచేసుకున్న తర్వాత మనకి కలర్ అనేది వస్తుంది. బ్లూ కలర్ మాత్రం వస్తుంది ఫ్రెండ్స్ ఈ శంకుపూలతో. చూడండి, మెత్తగా దంచేసిన తర్వాత ఓ టిష్యూ పేపర్ తీసుకుని టిష్యూ పేపర్లో దంచిన మిశ్రమం అంతా ఉంచేసి పిండేసేయండి ఫ్రెండ్స్. కిందికి అంతా కలర్ వచ్చేస్తుంది. చూడండి, ఇలా వచ్చిన కలర్ని అంతా కలెక్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం రోజ్ ఫ్లవర్స్ కూడా ఇలాగే చేసుకుందాం. రోజ్ ఫ్లవర్స్ని కూడా రోట్లో వేసేసి మెత్తగా దంచేసుకుందాం. దంచుకున్న తర్వాత ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ వేసి దంచి మంచిగా దంచేసుకుని ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ టిష్యూ పేపర్లోకి ఆ రోజ్ ఫ్లవర్ మొత్తం తీసేసుకొని పిండేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇలా పిండడం వల్ల మనకి ఆ పైన పొట్టంతా రాకుండా ఉంటుంది. చూడండి, మొత్తం ఎంత రెడ్డిష్గా వచ్చింది. ఇప్పుడు మనం బీట్రూట్ తీసుకుందాం. బీట్రూట్ హాఫ్ తీసుకొని మెత్తగా దంచేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఇప్పుడైతే ఇది ఇంకా మెత్తగా అవ్వలేదు. మెత్తగా అయ్యేదాకా దంచి టిష్యూ పేపర్లో తీసుకొని ఇలా పిండేసి వచ్చిన కలర్ అంతా పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఫేస్ పౌడర్ తీసుకొని కొంచెం కొంచెంగా కలర్ వేసుకుంటూ కలుపుతూ ఉండండి. మంచి కలర్ ఫామ్ అవుతుంది. చూడండి, ఈ శంకుపూలది ఎంత కలర్ వచ్చిందో చూసారా. ఈ రోజ్ ఫ్లవర్స్ది ఏమో గంధం కలర్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది బీట్రూట్ది నేను మిక్స్ చేసేది. బీట్రూట్ దాంట్లో కూడా పౌడర్ వేసేసి మిక్సింగ్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. ఈ హోలీ సెలబ్రేషన్స్ అందరికీ హార్మ్ఫుల్ కాకుండా ఉండాలంటే మనం ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ కలర్సే వాడాలి ఫ్రెండ్స్. అందుకోసం ఈ బీట్రూట్ మన ఫేస్కి రాసుకున్నా కూడా స్కిన్ గ్లోయింగ్ వస్తుంది. అండ్ ఇంకా మనకి ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా, స్కిన్ ఎలర్జీస్ రాకుండా ఈ బీట్రూట్, శంకుపూలు, రోజ్ ఫ్లవర్స్ అన్నీ మన స్కిన్కి హెల్దీ. అందుకే మనం ఈరోజు ఎకో ఫ్రెండ్లీ కలర్స్ ప్రిపరేషన్ చేస్తున్నాం. అందరికీ హ్యాపీ హోలీ మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ట్రై చేయండి.